మత్తయి సువార్త 6వ అధ్యాయం 24. ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి తిరిగి దాసులుగా నుండనేరరు. అందువలన నేను చాలు, మరొకసారి నేను చదువుతాను. ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. తలలెత్తండి, గమనించండి ప్రియులారా. మీరు బైబిల్ కింద వైపు చూడొద్దండి. దేవుడు మరి మత్తయి భక్తుని ద్వారా దేవుడు ఈ మధ్యాహ్న కాలమందు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఒక దాసుడు ఇద్దరు యజమానులకు తృప్తిపరచలేడు. ఒక దాసుడు ఇద్దరు యజమానులను అంగీకారం పొందుకోలేడు. ఒకరు మీరు అనుకోవచ్చు, ఒకరు డ్యూటీ చేసే దగ్గర ఇద్దరు దగ్గర చేస్తున్నాం అనుకోండి, వేరు వేరు సమయంలో రమ్మన్నప్పుడు వెళ్తారు మీరు. కానీ ఇద్దరు కూడా ఒకే సమయానికి రమ్మన్నారు అనుకోండి, అప్పుడు మనము తృప్తిపరచలేము. అందుకే వాక్యము ఎంతో లోతైనది ప్రియులారా. వాక్యము ఎంతో విలువైనది. దీన్ని గ్రహించడానికి మన జ్ఞానం సరిపోదు, మన తెలివి సరిపోదు. ఏమంటున్నాడంటే, ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు, లేక ఇద్దరు యజమానులకు ఒక దాసుడుగా ఉండలేడు. అదేమిటి అంటే, ఇటు దేవుడు, ఇటు డబ్బు, ఇటు మంచి, ఇటు చెడు, ఇటు వెలుగు, ఇటు చీకటి. ఇది సాధ్యం కాని పని. ఇటు ఉంటే ఇటైనా ఉండాలి, ఉంటూ అటైనా ఉండాలి. కనుక ఇక్కడ గమనిస్తే ఏంటంటే, మన భక్తి జీవితంలో ఈ వాక్యాన్ని బట్టి మేము ఏం నేర్చుకోబోతున్నాం, దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడంటే, మన భక్తి జీవితంలో ప్రియ దేవుని సంఘమా, మరి ఎవడైతే భక్తి జీవితంలో ఇద్దరిని సంతృప్తిపరచడం కష్టం. ద్వంద్వ వైఖరి, రెండు మనసులు, రెండు పడవలో కాలు పెట్టి ప్రయాణించే ప్రమాదం. అది గమ్యం చేరదు, ఆ ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది. గమ్యము చేరరు. ఆ ప్రయాణంలో వాళ్ళు అపాయానికి గురైపోతారు ప్రియులారా. పట్టాలు తప్పిన రైలులాగా అది ఆగిపోతుంది, ప్రమాదానికి గురవుతారు, గమ్యం చేరదు. కనుక ఇక్కడ గమనిస్తే దేవుని బిడ్డలారా, మరి ఆ రీతిగా చెయ్యాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు తన భక్తుల ద్వారా రాస్తున్నట్టే, ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమించాలి కదా. ఇద్దరిని సంతృప్తిపరచడం సాధ్యం కాదు. కనుక నీ భక్తి జీవితంలో మరి దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. మరి లోకాశలు, ఈ డబ్బు, ఈ లోక ఆశల వైపు మనము జీవిస్తున్నప్పుడు పిల్లారా, మరి మనము దేవుని ప్రేమిస్తున్నామా, డబ్బును ప్రేమిస్తున్నామా? దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా, డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నామా? లేక దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా, లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నామా అనేది ఇక్కడ ప్రశ్న. ఈ జూన్ మాసంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మరి డబ్బు లేకపోతే ఎలా బ్రతకాలి అని. దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదట నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకు. చూడండి, అక్కడ ఆ మాట కూడా మీకు చదివి నేను చూపిస్తాను. 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చూడండి, ఏమి వెతకాలి? మొదట దేవుని రాజ్యమును, నీతిని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. మనకు డబ్బు అవసరం లేదా? తెలుసు. ఆయనకు తెలియదా? తెలుసు. రేపటి గురించి ఎవరు చింతిస్తారు? అన్యులు చింతిస్తారు. మనం దేవుని బిడ్డలం, వాళ్ళకు మనకు పొత్తిక లేదా? వాళ్ళకు మనకు పోలిక ఎలా? వాళ్ళకు మనం వేరు కదా. లోకంలో నుండి మనము, అవిశ్వాసంలో నుండి మనల్ని పిలుచుకున్నాడు, పాపములో నుండి మనం పిలుచుకున్నాడు. కనుక వాళ్ళు చింతిస్తారట. ఇది అన్యులు చింతిస్తారు, మీరు ఎలా చింతిస్తారు? కనుక మొదట మీరు నన్ను వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, నా యందు భక్తిగా ఉండండి, నాకు నమ్మకంగా ఉండండి. మీకు అక్కర్లేంటో నాకు తెలియదా? మీరు అడగకపోయినా అక్కరు తీర్చే దేవుడను నేనని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. కనుక ఇక్కడ గమనించినప్పుడు పిల్లారా, మరి దేవునికి మనం ఏం ప్రాధాన్యత ఇస్తున్నాం?
6 దినములు పనిచేసి 7వ దినాన దేవా నీ సన్నిధిని నేను చూడాలని నా ప్రాణం ఆశపడుతున్నది, నా ప్రాణం గంతులు వేయించున్నది, సొమ్మసిల్లుచున్నదని కీర్తనకారుడు చెప్తున్నాడు. మరి అంత మాత్రం కాదు, నీ సన్నిధి పట్ల నా ప్రాణం భక్షించుతున్నది అంటాడు. ఎంత ఆశ దేవుని సన్నిధి. మీరు ఎలా ఉంటాం, మనం ఎలా ఉంటామంటే మన జీవితంలో ఏదో వారంలో ఒకరోజు కదా పాస్టర్ గారు రాకపోతే ఏమైనా అడుగుతారేమో, లేక వెళ్ళాలి కదా సెలవు దినం అన్నట్టుగా మనం వస్తున్నాం. కానీ ఇది ఒక ప్రత్యేక దినము. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు, మీకు తెలుసు. ఎంతోమంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడిన దేవుని నీవు ఆయన సన్నిధిలో ఎలా ఉన్నావు? అందుకే మరి ఇద్దరిని తృప్తిపరచాలి అంటే ఇటు లోకాన్ని ఇటు దేవుని నువ్వు తృప్తిపరచలేవు. ఒకరిని ద్వేషించాలి, ఒకరిని ప్రేమించాలి, ఒకరి మాటకు విధేయత చూపాలి, ఒకరిని అవిధేయత చేయాల్సింది. కనుక ఈ మధ్యాహ్న కాలమందు దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఇద్దరు యజమానులకు మీరు దాసుడిగానే ఉండలేవు. కనుక నువ్వు దేవుని వైపు దేవునికి ప్రాధాన్యత, దేవుని తర్వాతనే నీ భార్య కానీ నీ పిల్లలు కానీ. అలాంటి భక్తిని మనం నేర్చుకోవాలి ప్రియులారు. నీ భార్య కానీ నీ పిల్లలు కానీ నువ్వు ఏదైతే ప్రేమిస్తావు అదంతా తర్వాత ఆయనకు మొదట స్థానం ఇవ్వాలి. దీని యొక్క ఉద్దేశం అది. అది ఆటంకంగా ఉద్యోగం వస్తుందా, ఆటంకంగా నీకున్నటువంటి వ్యసనాలు వస్తున్నాయో నాకు తెలియదు. గత వారంలో దేవుడు మనతో మాట్లాడాడు. లోతు తన విస్తారమైన సంపద కారణాన వాళ్ళ పని వాళ్ళు వీళ్ళ పని వాళ్ళు కొట్లాడుకున్నప్పుడు వాళ్ళు విడిపోవలసి వచ్చింది. వాళ్ళు విడిపోయినప్పుడు ఆయన భయంకరమైన వ్యభిచారం అనేటువంటి కూపంలో సొదొమ గొమొర్రలో పడిపోయాడు. అబ్రాహాంకి ఎప్పుడైతే దూరం అయిపోయాడో ప్రార్థన తగ్గిపోయింది. అబ్రాహాంకి ఎప్పుడైతే దూరం అయిపోయాడో అక్కడ బలిపీఠాలు లేవు. అబ్రాహాంతో కలిసినప్పుడు బలిపీఠాలు, ప్రార్థనలు, దేవుని సన్నిధి జరుగుతున్నది. కనుక అబ్రాహామును బట్టి లోతు కుటుంబాన్ని దీవిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే దూరం అయిపోయాడో వారు నష్టపోయారు. తన కళ్ళకు కనిపించే పచ్చని పంటలు, పచ్చని నీళ్ళంతా కూడా ఏమైపోయి ఉదయకాలం అని తిరిగి చూస్తే లోతు భార్య ఉప్పు స్తంభంగా మారింది. ఇట్లా ఎలిక్కి చూస్తే మొత్తం పొగలు లేస్తున్నాయి, ఆవం. ఒక పట్టణం కాలిపోతే, ఒక దేశం కాలిపోతే పొగలు ఎలా వస్తాయమ్మా? చిన్న ఫ్యాక్టరీ కాలిపోతే 2-3 రోజులైన పొగలు అగ్నిమాపక దళాలు 3 రోజులు ప్రయాసపడ్డ కూడా ఆ మంటలు ఆర్పలేరు. మరి పట్టణాలు, దేశమే, ఆ ప్రాంతమే కాలిపోయినప్పుడు ఎంత పొగ, ఇట్లా తిరిగి చూసినప్పుడు పొగలు లేస్తుంది. లోతు ఆశించిందంటే ఏమైపోయింది? బూడిదగా మారిపోయింది. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మొదట దేవుడు. నీకు డబ్బు అవసరమా? అవసరమే. ఉద్యోగం చేసుకోవాలి. కానీ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు నువ్వు? మరి ఒక టెక్నికల్గా పనిచేసే వాళ్ళైతే సరిగ్గా సండే రోజు వస్తే నీకు డబుల్ పేమెంట్ ఇస్తా అంటారు. మరి చాలామంది ఆ డబుల్ పేమెంట్కి వెళ్ళిపోతారు. చూడండి, మనుషులు, దుష్టుడు ఎలా పనిచేస్తున్నాడంటే సరిగ్గా అదే రోజు పిలుస్తాడు. చాలా బాధ వేసింది. సిస్టర్, ఆమె నన్ను చూసింది, నేను హెల్మెట్ ఉంది ఆ పాలకి గుర్తుపట్టలేదు. దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే అయ్యగారు ఏమనుకోవద్దు అన్నది. చాలా బాధ వేసింది. పాపం ఆమె రెగ్యులర్గా వచ్చేది. నా ప్రియులారా, ఆటంకపరుస్తున్నాడు దుష్టుడు. అనేకసార్లు మనల్ని బలహీనపరుస్తున్నాడు. ఎంతమంది మన బిడ్డలు అప్పులలో పనిచేస్తున్నారు, మంచి చదువుకున్న బిడ్డలు, వారందరికీ ఆటంకం రాలేకపోతున్నారు. నా ప్రియ దేవుని సంగమా, మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన అంటే వణకాలి, ఆయన అంటే భయపడాలి. అది ఆయనకి ఇష్టం ప్రియులారా. కనుక ఈ మధ్యాహ్న కాలమందు మరి అందుకే ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఒకరిని ద్వేషించి మరొకరిని మరి అనుసరించి ఒకరిని తృణీకరిస్తాడు. మీరు దేవునిని సిరిని మీరు సేవింపలేరు అని ఇంకొక సువార్తలు కూడా రాయబడి ఉంది ప్రియులారా. కనుక రెండు మన ముందున్నాయి. మంచి ఇచ్చాడు దేవుడు, లోకము, అపవాది దేవుడు. చూడండి, భక్తి మార్గము, శరీర మార్గము. ఇప్పుడు ఈ డబ్బు ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము. ధనమును నమ్ముకొనవాడు పాడైపోవును అని వాక్యం సెలవిస్తుంది. అందుకే మరి ధనము లోకస్తులు ప్రేమిస్తారు పిల్లలు. మరి మనకైతే వారంలో ఒకరోజు దేవా ఇది నీ సన్నిధి నాయన, నీ సన్నిధిని నిలిచే ధన్యత నీవు నాకు ఇయ్యాయా అని ఆదివారం కొరకు నువ్వు ఎదురు చూడాలమ్మా.
అలాంటి ఆశ నీలో ఎప్పుడైతే ఉందో దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఆసక్తిని ఉండాలి, ఆ యొక్క తృష్ణ ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు అది పరిగెత్తుతుంటే దాని కాళ్ళే కనిపించవు తెలుసా? మీరు గమనించండి. అంత వడిగా అంత వేగంగా ఆ నీటి వాగుల కొరకు పరిగెత్తుతుంది ఆ లేడి జింక. అలాంటి ఆశ, దాహం, ఆ తృష్ణ అంటారు మనం కలిగి ఉండాలి దేవుని పట్ల అని ఈ జూన్ మొదటి వారంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడని సత్యాన్ని గుర్తెరగాలి ప్రియులారా. అందుకే మరి ఈ లోకమును దేవుడు కాకుండా ప్రేమించేదంతా లోకమే కదా. దేవుడు లేడంటే లోకం. మనము లోకంలో నుండి పిలిచబడ్డాం. అందుకే యోహాను పత్రిక చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా థ్యాంక్ యూ మా ఇక్కడ గమనించండి, ఇక తలలెత్తండి. లోకము, మనం లోకంలో ఉన్నాం, చాలా జాగ్రత్త. ఎవడైనాను లోకమును ప్రేమిస్తే, ఆ సొదొమ గొమొర్ర పట్టణం కాల్తున్నప్పుడు ఆమె వెనక్కి చూసింది. ఆమె వెనక్కి చూస్తుందంటే ఆశ ఏమిటి? ఆమెలో ఆశ ఉంది. ఇంకా దేవుడు నాశనం చేసి నువ్వు వదిలిపోమ్మా అని అబ్రాహాం కన్నీరు ప్రార్థన విని లోతు కుటుంబాన్ని కాపాడుతుంటే ఆమె వెనక్కి చూస్తుంది. వెనక్కి చూసే సమయం అది. ఈనాడు చాలామంది అలాగున్నారు, లోకాన్ని చూస్తున్నారు, లోక పోకలతో వెళ్తారు, లోకం చెప్పే మాటలు బాగింటారు, దేవుని మాటలు, దేవుని సేవకుల మాటలు వినరు, వారిని అనుసరిస్తారు. వద్దంటే వెనక్కి తిరిగి చూసి ఆమె ఏం పొందుకున్నది? శాపాన్ని పొందుకుంది. ఈ మధ్యాహ్న కాలం ముందు లోకంలో మనం ఉన్నాం ప్రియులారా. అందుకే నేను చాలాసార్లు చెప్పాను కదా, మరి పడవ నీళ్ళలో వెళ్తుంది కదా, పడవ నీళ్ళలో వెళ్తుందని పడవలోనికి నీళ్ళు వస్తే ఏమవుతుంది? పడవ మరి నీళ్లు లోకానికి సాదృశ్యం, పడవ నీ జీవితానికి సాదృశ్యం. మనము లోకంలో ఉంటాం, తప్పదు తప్పదు తప్పదు. కానీ లోకంలో మనం కలిసిపోకూడదు. లోకం మాలిన్యం అంటకుండా మనం ప్రత్యేకంగా ఉండాలి. అది దేవుని చిత్తం. కనుక ఈ మధ్యాహ్న కాలం ముందు మీరు ఆలోచించండి, గమనించండి ప్రియులారా. లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమిస్తే దేవుని ప్రేమ వానిలో ఉండదు. అందుకే మనం దేవుని ప్రేమించాలి, దేవుని రాజ్యాన్ని ప్రేమించాలి, దేవుని వెతకాలి. ఈ 6 రోజులు పనిచేసిన ఆశీర్వాదము ఈ 7వ రోజు ఇక్కడ దాగి ఉంది, ఈ 7వ దినంలో ఉంది మీకు. లేకపోతే నువ్వు సంపాదించింది కూడా ఆ ముద్ద కూడా నువ్వు మింగలేవు. ఆయన సెలవు లేకుండా ఒక పూట భోజనము చేసి ఆనందించడం ఎవరికి సాధ్యము? నీ కష్టమే అమ్మా, అది అన్యాయం కాదు, నీ చెమటనే. కానీ పళ్ళెంలో పెట్టుకొని ఆ ముద్ద కూడా నువ్వు మింగలేవు. ఎంతోమంది గొంతులో ఇరుక్కుపోయి చనిపోయిన వారు టీవీలో పేపర్లో చూస్తున్నాం. ఆయన సెలవు కాకపోతే నీ బ్రతకలేవు. ఇది ఎప్పుడైనా నీకు అర్థమైందో మొదట ప్రాధాన్యత దేవునికి ఇస్తావు, ఆయనను ముందు పెట్టుకుంటావు, ఆ తర్వాతనే మిగతాదంతా. నీకు తెలియదా ఆయన బిడ్డ అన్నప్పుడు? నీ పిల్లల కొరకు, నీ పిల్లలకి ఏది అవసరం నీకు తెలియదా? రేపు పిల్లలకు ఉదయం స్కూల్కి వెళ్ళాలంటే సాయంత్రం టిఫిన్ వారి క్యారియర్ కట్టడానికి నీకు కూరగాయలు లేకుండా వెళ్ళి తెచ్చుకోవా? నీకు తెలియదా? తల్లిగా తండ్రిగా నీకే అంత తెలివితేటలు, నీకే అంత నీ పిల్లల మీద ప్రేమ ఉంటే ఆ తండ్రికి తెలియదా? అందుకే అంటాడు, మీరు చెడ్డవారైండి మీ పిల్లలు ప్రేమిస్తే నేను ప్రేమించనా అంటాడు ఒక చోట. మనమేందంటే మనమే ఆలోచిస్తాం, దేవుని మీద భారం వేయం. అందుకే ఒకవేళ ప్రేమ దేవుని కాకుండా మనం ఎవరినైనా ప్రేమిస్తే దేవుని ప్రేమ మనకు దూరం అయిపోతుందని గ్రహించాలి. అందుకే యాకోబు పత్రికలో మరొక మాటను మీకు గుర్తు చేస్తాను. 4:4 నాకు ఫాస్ట్గా సాయం చేయండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు లోకము స్నేహము చేయగోరును. అబ్బా చూడండి, వ్యభిచారులారా అంటున్నాడు. ఆ పదం ఎందుకు వాడాడంటే ఇటు అటు. కొంతమంది పార్టీలు మార్చేవాళ్ళు వ్యభిచారులని పెట్టారు. ఆ పదం నేను పేపర్లో చూశాను. అంటే వ్యభిచారం అంటే వ్యభిచారం అని కాదు ఇక్కడ, కానీ అంటే అటు ఇటు రెండు మిక్స్. పరిశుద్ధత లేదు, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఏమంటారు, ఒక పదం పెట్టాలంటే మీరు వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరము. వైరము వైరము. నువ్వు దేవునికి శత్రువు అయితే నువ్వు బతుకుతావా?
దేవునికి శత్రువు అయితే రేపు ఉదయం డ్యూటీకి వెళ్ళగలవా? పడుకొని లేస్తావా? ఇంతకు ఆలోచించాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి శత్రువు అని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో, లోకము అంటే మీరు ప్రేమిస్తారో, దేవుని మాటలు పక్కకెట్టి లోకానుసారంగా వెళుతారో, సొదొమ గొమొర్రాలేక లోకములో లోతు కుటుంబం కలిసిపోయినట్టుగా ఉంటే శాపమే శాపమే శాపమే. మిగిలింది ఏందమ్మా? బూడిద. నీవు చూస్తున్న నీ ఆస్తి, నీవు చూస్తున్న నీ ఆరోగ్యం, నీవు చూస్తున్న నీ బలము, నీవు చూస్తున్న నీ బలగము, నీవు చూస్తున్న నీ డబ్బు, నీవు చూస్తున్న నీ బ్యాంకు బ్యాలెన్స్, నీవు చూస్తున్న నీ ఆ బంగారు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది శాశ్వతమా? చెప్పు. ఎప్పుడు ఏమి జరుగుతుందో నీవు ఊహించగలవా? లేదు ప్రియులారా, లేదు. కనుక ఈ మధ్యాహ్న కాలమందు లోక స్నేహంతో మనం ప్రత్యేకించి ఉండాలి. లోకంలో నుండి నువ్వు బయటకు వచ్చావు. కుమ్మరి పురుగు అది బురదలో జీవిస్తుంది, కానీ అది బురదలోనే ఉంటుంది. అది బయటికి తీసి అది మట్టి బురద అంటకుండానట్టు నిగనిగలాడుతుంది దాని రెక్కలు. నేను గమనించాను. అలాగే మనం ఈ లోకంలో ఉండాలి, తప్పదు. కానీ లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి. మనం లోకంతో కలిసిపోకూడదు. ఆ పడవలోనికి నీళ్లు రావద్దు. నీళ్ళు వస్తే మునిగిపోతాయి. అంటే నీ ఆత్మ జీవితం మునిగిపోతుంది, నీ భక్తి జీవితం మునిగిపోతుంది. నీళ్ళు లోకానికి సాదృశ్యము, పడవ నీ జీవితానికి సాదృశ్యం. నీవు లోకంలో ఉండాలి, కానీ లోకం నీలోనికి తెచ్చుకో. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు భక్తి జీవితం కలిగి ఉండాలి. చాలామంది మరి లోకము, లోకాశలు, మనుషుల పేర్ల కొరకు మనం ప్రాకులాడుతూ ఉంటాం ప్రియులారా, కదా. లోకాశలు అంటే చాలామంది లోకంలో చాలామంది రాజకీయాలు దాంట్లో తిరుగుతుంటారు కదా. వారంతా లోకం వాళ్ళ మెప్పు కొరకు చాలా ప్రయాసపడతారు. వాళ్ళ మెప్పు కొరకు ఒకరిని తిట్టమంటే ఇంకొకరిని తిడతారు. వారి పక్షాన నుండి ఇతరులను పై దుమ్మెత్తుతారు. ఇతరుల క్యారెక్టర్ పైన బురద చల్లుతారు. ఎందుకంటే నాకు మేలు చేస్తారు. వాళ్ళ మెప్పు కావాలి కదా, వాళ్ళ లాభం కావాలి కదా, వాళ్ళని మెచ్చుకోవాలి కదా. వాళ్ళు ఒక పొజిషన్కి వచ్చినప్పుడు నన్ను మేలు చేయాలని ఈ లోక ఆశలు, ఈ దురాశలను బట్టి మనుషులు ఎలా ఉంటారంటే ఇతరులను పాడు చేస్తారు. అందుకే ప్రియులారా, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాటను మీరు చదవాలని కోరుకుంటున్నాను. గలతీలకు రాసిన పౌలు గారు ఒక ప్రపంచ సువార్థికుడు. 14 పత్రికలు రాసి అనేక పత్రికలు జైల్లో ఉండి రాశాడు. అంత గొప్ప భక్తుడు ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా. ఒకవేళ నేను మనుషులను సంతోష పెట్టవాడనైతే చూడండి ఏమంటున్నాడు ఆయన. నేను మనుషులను సంతోష పెట్టువారుగా. ప్రియులారా గమనించండి, మన అంశం ఏంటంటే 2 ద్విమనస్కులుగా, 2 నడకలు, 2 వైఖరులు, 2 మనసులు, ఇటు అటు గోపి అంటారు, గోడ మీద పిల్లిలాగా. అవసరం ఇక్కడ దుంగుతారు, అవసరం ఇక్కడ దుంగుతారు. అలాంటి భక్తి మనకొద్దు ప్రియులారా. చావైనా మేలైనా మరణమైనా జీవమైన ఆయనను నమ్ముకోవాలి. ఆ గొప్ప దేవుడు, ఆ భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు మనుష్యుల దయను సంపాదించుకొని చూస్తున్నానా. ప్రియులారా, అతడు దమస్కులో పట్టుబడ్డాడు. ఆయన క్రైస్తవులను హింసించడానికి వెళ్తుంటే దేవుడు ఒక చోట గొప్ప వెలుగును చూపించి కింద పడేశాడు. గుర్రాలన్నీ కింద పడ్డారు. దేవుడు మాట్లాడు, నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నాడు. ఎవడవు ప్రభు అంటే, నేను యేసును. ప్రభు నిన్నెప్పుడు నేను హింసించాను అంటే, ఇదిగో నా ప్రజలైన సేవకులను హింసిస్తున్నావు అని చెప్పినప్పుడు ఏ వెలుగునైతే అతను చూశాడో, ఆ వెలుగునైతే చూశాడు, ఏ స్వరానైతే అతడు విన్నాడో, అతడు తిరిగి తన ప్రాణం పోయే వరకు వెనక్కి చూడలేదండి. నేను క్రీస్తు బోలి నడుచుకున్నాను, మీరు నన్ను బోలి చెప్పగలమా ఈ మాట? ఎంత గొప్ప భక్తుడండి. ఆయనను చూసి నేర్చుకోవాలి. క్రీస్తు పొందిన దెబ్బలలో, శ్రమలలో ఏమైనా తక్కువ ఉంటే నేను పొందాను అంటాడు. అంత గొప్ప మాట చెప్పాడు. ఏ పాస్టర్ చెప్పలేని మాటలు. నా ప్రియ దేవుని సంగమా, ఆయన అంటున్నాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా. కాదు కదా, దేవుని దయను సంపాదించుకున్నాను. ఆయన ఎక్కడ పడితే అక్కడ చంపేయాలనుకున్నారు. ఎందుకంటే ఆ స్వరం విన్నాడు, ఆ వెలుగును చూశాడు, ఆయన మాట మారింది.
అంతవరకు యేసుప్రభును హింసించాడు, యేసుప్రభు బిడ్డలను. ఎప్పుడైతే దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన మాట మారినప్పుడు అందరూ అతన్ని చంపడానికి ప్రయత్నించారు. అంతకుముందు శాల్వలేసి కప్పారు, పూలదండలేసి అభినందించారు. కానీ ఎప్పుడైతే మాట మారిందో, దేవుడు మాట్లాడాడో, ఆయనను చంపడానికి దొరికిన చోటలా పట్టుకున్నారు, జైల్లో వేశారు చాలాసార్లు. ఈ పత్రిక జైల్లో ఉండే రాశాడు చాలా పత్రికలు. నా ప్రియ దేవుని సంఘం, ఆయన అంటాడు, నేను మనుషులను సంతృప్తిపరచడానికి కాదు, నేను దేవుని సంతోషపెట్టాలనుకున్నాను కదా. మన అంశం అదే కదా. మనం ఇద్దరు యజమానులను ఒక దాసుడు సంతోషపెట్టలేడు, ఇద్దరు యజమానులకు నమ్మకంగా ఉండలేడు. ఒకరిని ద్వేషించాలి, ఒకడు ప్రేమించాలి, తప్పని బాధ్యం అది. కనుక ఈ మధ్యాహ్న కాలం నువ్వు దేవుని ప్రేమిస్తున్న మనము లోకములో నుండి మనం ప్రత్యేకించబడి లోక ఆశల నుండి బయటికి రావాలి. ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తాడో, మీరు దేవునికి వైరము, శత్రు, వ్యభిచారులారా, లోక స్నేహం మీకు వైరము. దేవునితో వైరం అయితే నువ్వు బతుకుతావా? ధైర్యం చెడి చచ్చిపోతావు. మరి కొందరు ఎలా ఉంటారంటే, ఎటు తిరిగైనా డబ్బే మాకు సర్వస్వం అనుకుంటారు. చాలాసార్లు చెప్పాను కదా, ఒక వడ్డీ డబ్బులు ఇచ్చి ఆ వడ్డీ డబ్బులు వసూళ్ళకని వెళ్తే తాళం వేస్తే ఇంటికి వచ్చి భర్తకు ఏం చెప్పాలని తెలియక పిల్లలు స్కూల్కి వెళ్ళారు. చాలాసార్లు చెప్పాను, గుర్తు చేస్తున్నాను. డోర్లు వేసుకొని కిరసనాలు మీనేసుకొని కాలిపోయింది, చచ్చిపోయింది. ఇది కథ కాదు, నిజం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. లోకం అదే. లోకం నేర్పేది ఏంటంటే ధనం. లోకం మర్యాదలు అంటే డబ్బున్న వాళ్ళని గౌరవిస్తారు, డబ్బులను ఇవ్వడానికి ప్రేమిస్తారా? బంధువులు కూడా అంతే, రక్త సంబంధాలు కూడా అంతే. బాగున్న వాళ్ళకు పెద్దపీటలు వేస్తారు, లేదంటే మనల్ని లెక్క చేయరు. నా ప్రియ దేవుని సంగమ, నీవు ఆరాధించే దేవుడు ఐశ్వర్యవంతుడు. గత వారం ఏం చెప్పాడు? ఆయన అబ్రహాము సంతానం. ఆయన సంతానము ఏ చార్టర్డ్ అకౌంట్ ఈ ప్రపంచంలో ఎవడు కూడా లెక్కించలేంతగా గొప్ప ఆస్తి. ఎవరు? ఇస్సాకు పిల్లలమైన మనము, హాగరు సంతతి అయిన ఇస్మాయిల్. ప్రపంచంలో ఈ 190 దేశాల్లో వీళ్ళే ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరు లేరు. అది అబ్రహాము వాగ్దానం అని. కనుక దేవుని పిల్లలం ప్రియులారా, మనల్ని నమ్ముకున్నవాడు, మనం ఆరాధించేవాడు ఆయన మామూలు మనిషి కాదు. కనుక మనం దేవుని దయ పొందుకోవాలి, దేవుని సంతోషపెట్టాలి. దేవునికి ఇష్టంగా ఉంటే చాలు. నీ మనసులో అవసరం. ఒక ఎమ్మెల్యే ముందు ఒకసారి నమస్తే, మళ్ళీ నమస్తే, నన్ను చూడలేదేమో, నాకేమన్నా సాయం పోయినప్పుడు మా ఎమ్మెల్యే అలా అనేవాడు, ఎన్నిసార్లు చూసినారా నీ నమస్కారం అనేవాడు. మా ఎమ్మెల్యే గారు చనిపోయారు ఈ మధ్య, అప్పట్లో నేను ఊరిలో ఉన్నప్పుడు. సో చాలామంది మనుషుల దయ కొరకు ఇట్లా అంటారు, వారి మన్ననల కొరకు పొందుకోవడానికి ఆరాటపడదు. కానీ దేవుని పట్ల అలాంటి భక్తి ఉందానికి. మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడని నువ్వు గ్రహించి దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? దేవుని కొరకు నువ్వు లక్ష్యం ఉంచుతున్నావా? దేవా, నీకు నమ్మకం ఉంటే చాలా, ఈ మనుషులతో నాకేంటి అని అనుకుంటున్నావా? చాలామంది అడ్డదారిలో డబ్బులు రావాలి, ఎట్లయితే ఏముంది, క్రైస్తవులం అయితే క్రైస్తవులం, కానీ డబ్బు కావాలి అని చాలామంది ఆ డబ్బు ఆ మార్గంలో వెళ్ళి చాలామంది చనిపోయిన వారు ఉన్నారు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు చూడండి. లోకం కనుక తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తులను, హానికరములైన అనేక దురాశలలోను, అట్టివి మనుషులను నష్టములోను. చూడండి, ఈ ధనం 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 ప్రియులరా, వాక్యం ఏమంటుందంటే ముందు దేవుని వెతుకు, నన్ను వెతుకు, నా రాజ్యాన్ని వెతుకు, నా నీతిని వెతుకు, నా దగ్గరకు రా. నీ అక్కర్లేంటో నాకు తెలియదా? నేను తండ్రిని గానా? నీ పిల్లల అవసరతలు నీకు తెలిసినప్పుడు నీ అవసరత నాకు తెలియదా? ప్రాబ్లం ఏంటంటే నీవు రావట్లేదు ఆయన దగ్గరికి. సమస్య ఎక్కడుందంటే నీతో ఉంది. ధనవంతులగుటకు ఆశించేవారు ఎంత ప్రాణాల వరకు కూడా వస్తున్నాయమ్మా, మీకు తెలియదు. కాబట్టి శరీర దురాశకు లోబడే చావునకు లోనైనా మీ శరీరమందు పాపమును ఏలనీయకుడు. నాకు ఈ మాట చాలా ఇష్టం. వారు ఏంటంట నష్టంలో వెళ్తున్నారు, ఊరి వస్తుంది, వాడు చెప్తే వినలేదురా అంటారు. వాడు దురాశకు వెళ్ళి ప్రాణం పోగొట్టుకున్నాడు అంటారు. హల్లెలూయా. కనుక ప్రియులారా,
మనుషులను నష్టంలోను నాశనంలోనికి తీసుకొని వెళ్తావని దేవుని యొక్క వాక్యంలో మనకు స్పష్టంగా సెలవిస్తామని. కనుక ప్రియులారా, ధనము కాదు కానీ ఆయనను వెతుకుదాం, ఆయనను వెతుకుదాం. ఆయనను నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ చెడిపోడు. కనుక ఈ జూన్ మాసంలో ఈ మొదటి పునరుద్ధాన ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. అమ్మా, ఈ మాటలు నిర్లక్ష్యం చేయొద్దు, ఈ మాటలను పక్కకెట్టద్దు, నువ్వు మనసులోనికి తీసుకో. దేవా, మొదట నీవే నాయన, నీ తర్వాతనే నా భర్త, నీ తర్వాతే నా పిల్లలు, నీవిచ్చిందే కదా నా భర్త, నీవిచ్చిందే కదా నా పిల్లలు, నీవిచ్చిందే కదా అయ్యా నాకు ఈ ఆరోగ్యం అని దేవునిపై నువ్వు ఆధారపడడం నేర్చుకుంటే నీ జీవితంలో ఆయన ఎప్పుడు కూడా నేను చేయి విడిచేవాడు కాడు. ఆయన అన్యాయస్తుడు అంతకంటే కాదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నేను ముగించడానికి ఇష్టపడుతున్న ఒక రెఫరెన్స్ చదివి ఇంకొకటి మాత్రమే చూపిస్తాను. రోమ 6:16 లోబడుటకు దేనిని దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో ఆది చావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని చూడండి, 2 మన ముందు ఉన్నాయి ప్రియులారా. ఒకటి, మీరు పాపానికి దాసులైతే పాపము మిమ్మల్ని ఏడుతుంది. హల్లెలూయా. నువ్వు దేనికి అప్పగించుకుంటే దానికి నీ మీద పెత్తనం చేస్తుంది. నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే డబ్బు మీద నువ్వు డబ్బుకు దాసురాలవు. దేవుని దీవెనలు నీకు ఉండవు, దేవుని అక్కర్లు నీకు రావు. దేవుడి కష్టకాలం ముందు నీకు ఆయన సహాయం చేయడు. అందుకే అంటాడు, నా బోధన మీరు తోసిపుచ్చితారు కనుక మీకు అపాయం కలిగినప్పుడు నేను ముఖము చాటి చేస్తున్నా అంటాడు. నేను అపహాస్యము చేస్తే నేను నవ్వుతా అంటాడు. ఎందుకంటే మీరు నా మాట వినట్లేదు, నా వాక్యం గైకొంటలేదు, నన్ను విడిచిపెట్టి మీ ఇష్టానుసారంగా పోతున్నారు. మొదట నన్ను అని మధ్యాహ్న కాలమందు మనం ముగించడానికి ఇష్టపడుతున్నాం ప్రియులారా. కనుక లోబడడానికి నీవే దేనికి బలహీనత, ఏ బలహీనత నీకు లోబర్చుకుంటున్నావో అదే నీకు పెత్తనం చేస్తుంది. కనుక నీవు దేవునికి లోబడు, దేవుని ఆత్మ నీకు నడిపిస్తుంది. నువ్వు పాపానికి లేక త్రాగుడుకో లేక ఒక ఇంకా ఏదైనా సరే నీ బలహీనత ఎలాంటి దానికి నువ్వు లోబడతావో అది నీ మీద పెత్తనం చేస్తుంది. అందుకే కాబట్టి శరీరము దురాశ ఇది తుచ్చమైనది, ఇది చావైనా కోరుకుంటుంది కానీ తన ఇష్టం నెరవేరాలంటది. నేను ఇంతకంటే లోతుగా చెప్పలేను. ఇది కావాలని కోరుకుంటాయి. నేను చెప్తాను కదా, ఇతరుల భార్యనా, ఇతరుల భర్తలా, ఇతరులకు చెందిన ఆస్తి, ఈ కళ్ళు చూసినవన్నీ కూడా నాకు కావాలి. అందుకే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, అంతే. ఈ శరీరం తుచ్చమైన, అందుకే చనిపోయినప్పుడు ఈ శరీరం పైకి వెళ్ళదు. ఇది మన్ను తినేస్తుంది, అసలు ఏం కనబడదు, మట్టి తినేస్తుంది కొన్నేళ్ళకు. కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోదు, శరీరం పైకి వెళ్ళదు. కనుక శరీరం చాలా తుచ్చమైంది. ఇది దేని నుండి వచ్చిందంటే ఇది మట్టి నుండి వచ్చింది బిడ్డ. అన్నీ మట్టే కావాలని కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది? మంచి మంచి బట్టలు కావాలని కోరుకుంటుందంట, మంచి మంచి కలర్లు వస్త్రాలు ధరించాలి, పిచ్చి అది చాలామందికి ఉంటుంది, మనలో కూడా. దేని నుండి వస్తుంది ఆ బట్టలు? మట్టిలో నుండి వచ్చాయి. కాటన్ కదా, కాటన్ దేంట్లో మట్టిలో నుండి పుట్టిందే కదా. అలాగే ఆహారం, చాలామంది తిండి అంటే 10 కిలోమీటర్లు వెళ్తారు, దావత్ ఇస్తుంటే 10 కిలోమీటర్లు వెళ్తారు ఆ ముద్ద భోజనం కొరకు. అంటే అనవసరమైన వాళ్ళకి వెళ్ళే వారి గురించి అంటాం, అందరి గురించి కాదు. అది కూడా దేని నుండి వస్తుంది? మట్టినే కదా. వరి ఎక్కడి నుండి? మనం తినే ఆహారము, మనం తినే ఫుడ్ అంతా అవి గోధుమలు కానీ ఆహారం కానీ దేని నుండి మలుస్తుంది? అంటే ఈ శరీరం దేని కోరుకుంటుందమ్మా? ఇంకా కొంతమందికి బంగారు ప్రాణం. ఇప్పుడు ఇక్కడ మన చర్చిలో ఎంతమందితో ఎన్ని తలాలను అని అడగాలనుకున్నాను. హల్లెలూయా. నా బిడ్డలు ఐశ్వర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా బిడ్డలు ఇతరులు చేయి చాపకుండా బ్రతకాలి. సందర్భాన్ని బట్టి చెప్తాను. హల్లెలూయా. ఈ సంఘంలో ఉన్నవారు అందరూ ఒకరికి చేయి చాపకుండా బ్రతుకురు గాక, కృప కలుగును గాక. అయితే ప్రియులరా, మనం ఏం చేస్తాం? బంగారు పట్టు వస్త్రాలు స్త్రీలకి ఇవి ఇష్టం. చాలామంది స్త్రీలు ఇక్కడ ఉన్నారు, నేను ముగిస్తున్నాను. బంగారు దేనికి వస్తుంది? ఆకాశంతో వస్తుందా? మట్టిలోకి వెళ్ళి తీసి దాన్ని జల్లెడబట్టి రకరకాల చేసి ప్రాసెస్ చేస్తే శుద్ధ బంగారు అవుతుంది. అంటే మనిషి కోరుకునేదంతా తుచ్చమైన కోరుకుంటున్నాడు. అందుకే మనం ఉన్న ఈ 2, లోకము దేవుడు. లోకం అంటే శరీరం అవుతుంది. ఈ శరీరం కోరుకునేదంతా తుచ్చమైనవే. ఆహారము, వస్త్రాలు, ఏం తిందుము, ఏం వస్త్రాలు ధరించుకుందాము, ఇవే మనకు.
రేపేమి కావాలనో వారు లోకస్తులు అనుకుంటారు. నీవు కాదు కదా, నేనున్నాను నీకు అంటాడు. నీవు నా ఆయనపై నమ్ముకో. కనుక పిల్లన దేవుని బిడ్డలారా, చివరిగా నేను ఒక వాక్యాన్ని చదివిస్తాను చూడండి, నేను ముగిస్తున్నాను. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు ఇక్కడ ఆగాల. థ్యాంక్ యూ మా. ఇహమందు అంటే ఈ లోకములో, నా వైపు చూడండి, ఇహలోకములో ధనవంతులైన వారు. మరి నా బిడ్డలు, మన సంఘ బిడ్డలు పేదవారు ఉండకూడదు అంటున్నాను కదా. నా బిడ్డలు ఐశ్వర్యవంతులుగా ఉండాలి, తప్పంటలేను. దేవుడు దీవిస్తే, దేవుడు ఆశీర్వాదిస్తే, నీకు ఉన్నత పొజిషన్ ఇస్తే అది చాలా మంచిది. దేవుడు అబ్రాహామును దీవించాడు. అబ్రాహాం పిల్లలమే మనం. నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, కానీ నీవు దాన్ని వెంబడించొద్దు, అది నిన్ను వెంబడించాలి. ఒక దైవజనుడు అనేవాడు, నా బిల్లులు కట్టాలంటే దేవుడే మరి దానికి చక్రాలు ఇచ్చి పంపిస్తాడు, నా బిల్లులు అవే కట్టేస్తాడు దేవుడు. డబ్బు నా వెంట పడాలి అంటాడు. ఎంత విశ్వాసంతో పలికాడు ఆ మాట. మనము డబ్బు వెంట పడతాము, ఆ డబ్బు కొరకు అబద్ధాలు, ఆ డబ్బు కొరకు మోసాలు, ఆ డబ్బు కొరకు నీచమైన పనులు కూడా చేస్తాం. ఆయన అంటాడు, డబ్బు రావాలి అంతే, నా దేవుడు నా ఎందుంటే. హల్లెలూయా. డబ్బు అదంతా కదా వచ్చి నా బిల్లులు పేమెంట్ చేయాలి అంతే. డబ్బు ఎంట మనం కాదు, మన ఎంట డబ్బు పడాలంటే నువ్వు దేవుని ఎంట పడాలి. హల్లెలూయా. దేవుని వెంబడించాలి. ఇది మనకు అర్థమైన సీన్ అంతా. ఇంక నేను ఎక్కువ చెప్పలేను. అందుకే ఇహమందు ధనవంతులైన వారు, ఒకవేళ దేవుడు దీవిస్తే, ధనము ఐశ్వర్యం మీకుంటే ప్రియులారా, అస్థిరమైన ధనం పైన మీ మనసు ఉండకండి. ఎందుకంటే ఈ లోకంలో అక్కడ ఉంది అది. ఈ లోకంలో మీరు ధనం పెట్టుకుంటే చిమ్మట కొడుతుంది, తుప్పు పడుతుంది. నువ్వు పరలోకంలో ధనం సంపాదించుకో, అంటే దేవుని నమ్మకంచుకో. దేవుని లెక్కలో నువ్వు ధనవంతుడిగా ఉండు. దేవుని లెక్కలో నువ్వు భక్తుడిగా ఉండు. దేవుని లెక్కలో ఆయనకి ఇష్టడుగా నీవు జీవించు. అది చాలు. నీ అక్కర్లేంటో ఆయనకు ఇచ్చేస్తాడంతే. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచేలా మీకేది ఇష్టమో అడగండి, ఫటాఫటా ఇచ్చేస్తా. ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చినప్పుడు పత్రాలు రాసి ఇస్తారు. మా ప్రాంతం కై కావాలి, నాకు ఇది శాంక్షన్. వాళ్ళు మాటలు చెప్తారు, తప్పిపోతారు. అర్ధరాత్రి వచ్చిన తట్టు అంటారు. నీకు నిజంగా కష్టం వస్తే వాళ్ళు కనిపించరు. కానీ మనం ఆరాధించే దేవుడు ఆయన శక్తిమంతుడు, ఐశ్వర్యవంతుడు. అందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైనాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, స్థిరంగా ఉండదు ప్రియులారా. బండలు ఓడలు అవుతావంట, ఓడలు బండలు అవుతావని అంటారు. ఇట్లున్నవారు అట్లున్నవారు ఇట్లా అవుతారు. కానీ అందుకే అస్థిరమైన ధనం పైన నమ్మకం ఉంచకుండా ప్రియులారా, మనము మరి ధారాళంగా దయచేసే దేవుని అందే నమ్మిక ఉంచాలని దేవుని మాటలు చదివిస్తూ ఒక మాట గుర్తు చేస్తున్నాను. నా వైపు చూస్తున్నారా? యేసు ప్రభు వారు సాతాను వచ్చి ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి బాప్తిసం తీసుకుని 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత బయటకు వస్తే ఆ అపవాది శోధిస్తున్నప్పుడు చివరికి ఏమంటాడు? యేసు వాని వైపు చూసి, సాతానా పో, ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడినది. వెళ్ళిపో అన్నాడు, గద్దించాడు. సాతాను జయించాడు. మనం కూడా లోక ఆశలను మనం జయించాలి ప్రియులారా. కనుక దేవుని రాజ్యాన్ని మొదట వెతుక, అట్టి గొప్ప కృప ఈ మధ్యాహ్న కాలం మీ అక్కర్లేంటో ఆయనకు తెలుసు. ఆయన పిల్లలైతే మీ అక్కర్లేంటో ఆయనకు తెలుసు ప్రియులారా. ఈ మధ్యాహ్న కాలం ముందు ఈ జూన్ మాసంలో దేవుని సన్నిధిలో మీరు గడపండి. దేవా, నేను నీ బిడ్డను నాయనా, నేను నిన్ను వెతుకుతున్నానయ్యా, మొదట నిన్ను, నీ రాజ్యముని, నీతిని వెతుకుతున్నానయ్యా, నా అక్కర్లు నువ్వు తీర్చుమని ఆయన సన్నిధిలో విశ్వాసంతో మీరు అడగండి. ఎత్తిపట్టి ఈ మాటలు ఎత్తిపట్టి, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. మీకు ఇష్టం వచ్చిన ప్రార్థన చేయకూడదు. ఆయన వాగ్దానాలు ఎత్తిపట్టి చేయాలి. నీ మాటలు ఇట్లున్నాయి, నా పరిస్థితి వ్యతిరేకంగా ఉంది, ఏందయ్యా అని అడగండి, పోరాడండి, కన్నీరు గారవండి. ఒక పిల్ల తల్లితో ఎలా ఏడుస్తుంది, ఎలా మారు పెడుతుంది, మమ్మీ అని ఏడుస్తుంది. అలాగే నువ్వు దేవునితో ఏడవండి. దేవుడు నమ్మదగిన దేవుడు. అటు గొప్ప కృప హిమాచనగా ఉందు. దేవుని వాక్యం విన్న లోపట బయట ఉన్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి వారి అక్కర్ల అవసరం తీర్చి ఈ జూన్ మాసంలో దేవుడు ఆయన రెక్కలో భద్రపరిచి రాబోయే వర్షాకాలంలో మంచి వర్షాలు, మంచి పంటలు, మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చి మరి ముఖ్యంగా బీదలు కష్టాలకు గురి కాకుండా మరి రానున్న భయంకరమైన ఆ ఎన్నికల రిజల్ట్లో మంచి వాతావరణం దేవుడిచ్చి మనం అందరం దేవుని మహిమపరిచే గొప్ప కృప దేవుడు మనకి దయచేయని తల వంచితే ప్రార్థన చేసుకుందాం.
సందేశం నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.